మమ్మల్ని కొట్టినా తిట్టినా అసలు అన్న చేతుల్లో బాగా దెబ్బలు తిన్నది ఎవడరా అంత భయంకరంగా అంటే నేను. రండి రండిరా. మొన్న ఎవరు అంటారంట స్మోక్లు లైట్లు పెట్టేశారు కాబట్టి వర్షిప్ కాన్ఫరెన్స్ కి మనుషులు వచ్చేసారని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. దేవుడు రాకపోతే ఎవడు రాడు. దేవుడు రాకపోతే ఎవడు రాడు. దేవుడు రాకపోతే ఎవడు రాడు. బూడిద పోసుకుని చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవునిచే ఎన్నుకొనబడి దేవుని బిడ్డల క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు దేవుడు రాకపోతే ఎవడు రాడు. బూడిద పోసుకుని పౌలు అంటాడు కదా, నన్ను పోలే క్రీస్తుని వెంబడించండి అనే రీతిగా ఈ రోజు వి ఆల్ కెన్ ప్రౌడ్లీ సే రాజ్ ప్రకాష్ పాల్ ని పోలే క్రీస్తుని వెంబడించండి అని మనం చెప్పగలం గర్వంగా. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. గుడ్డి భక్తులారా, మీ డాన్సులేసుకునే రాజ్ ప్రకాష్ పాల్ అన్నయ్య దేవుని వాక్యమైన బైబిలు నే విమర్శించాడు. దీనిని మీలో ఎవడైనా ఖండించాడా? దేవుడు బైబిల్ నుండి మాత్రమే మాట్లాడతాడు. దిస్ ఇస్ ద ట్రూత్ అన్నారు. ఐఎమ్ సారీ, ఐ డు నాట్ అగ్రీ దట్. బికాస్ టుడే యూ హ్యావ్ బైబిల్. వేర్ వాజ్ ద బైబిల్ ఇన్ న్యూ టెస్ట్మెంట్? బైబిల్ ఇస్ జస్ట్ దేర్. ఎప్పుడు మార్టిన్ లూథర్ పోరాడిన దాని నుంచి 18th అక్కడ నుండి స్టార్ట్ అయింది. 16th, 17th సెంచరీ నుంచి పోరాటాలు నుండి బయటకు వచ్చింది. దాని ముందు బైబిల్ ఎక్కడ ఉంది? బైబిల్ ఎక్కడ ఉంది? బైబిల్ ఎవరు మాట్లాడుతున్నా ఉంది? అసలు రోమన్ క్యాథలిజం వచ్చినప్పుడు మనుషుల చేతిలో బైబిల్ ఇవ్వలే. బైబిల్ లేదు. అనేక గ్రంథాలు ఈ రోజు కూడా దాచిపెట్టబడి ఉన్నాయి. అనేక గ్రంథాలు మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లేదు. ఈ రోజు అంటావు బైబిల్ ఏది కలపకూడదు, చదవకూడదు. సారీ, ఆల్రెడీ కలిపేశారు జరిపేశారు. ట్రూత్ ఈ రోజు ఎలా మారిపోయిందంటే ఎవరు మార్చారు? దోస్ లీడర్స్ హావ్ చేంజ్డ్. ట్రూత్ బి స్పోకెన్. సో మీరు అనొచ్చు, సో యూఆర్ సేయింగ్ ద బైబిల్ టుడే ఈస్ నాట్ ఫుల్. ఐ వుడ్ బి వెరీ ఆనెస్ట్. పర్లేదు, ఏం పర్లేదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి ఏంటంటే అది ఈ రోజుల్లో చాలా మంది చాలా కొత్త విధాలలో వాక్యం విత్తుతున్నారు. కన్నీటితో విత్తమంటే పాటలు పాడుతూ విత్తుతానంటారు. ఏంటంటే ప్రసంగానికి పక్కన మ్యూజిక్ ఉండాలి ఈ రోజుల్లో. ఈ రోజు ఇక్కడ ఉన్నవారు మీరు నిజంగా మీ జీవితంలో ఇఫ్ యు వాంట్ ఎ న్యూ బిగినింగ్, గాడ్ ప్రామిస్డ్ us to open doors, a season of open doors. నూతన తలుపులు తెరుస్తారు. అబ్రహాం ఎక్కడ ఉండుంటాడు? దావీదు ఎక్కడ ఉండుంటాడు? దావీదు అన్నాడు ఏంటి తెలుసా? సియోల్లో నన్ను కుళ్ళు పెట్ట నువ్వు. అయ్యగారు కూడా తిరుగుతూనే ఉంటారు. ఇక బీపీలు షుగర్లు ఏమి రాకుండానే వచ్చేటట్టు ఏంటంటే మొత్తం ఎగురుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, ఇక నిద్రపోకుండా ఉంటారు. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది.
చాలా సరదాగా ఉంటది, చాలా టైం నిమిషంలో అయిపోయినట్టు ఉంటది ఏంటంటే. కాబట్టి ఏదో కొత్త కొత్త పద్ధతులతో ఈరోజు పరిచర్య చేస్తున్నారు. దానికి అనుగుణంగా మనుషులు ఆకర్షితులు అవుతున్నారు. ఈ కీబోర్డిస్ట్ కి రెస్ట్ ఉండదు పాపం ఆయనకి. ఇంకా టాకింగ్ టు గాడ్, హియర్ ఇస్ సమ్వన్ హూ ఇస్ డిజైరింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు అంటే ప్రేమించేవాడు. కానీ ఇక ప్రసంగం చేసేటప్పుడు కూడా ప్రభు ఏమన్నాడంటే టొనడో టొంటో. అప్పుడు ఏం జరిగిందంటే టొనడో టొంటో. పర్లేదు, ఏం పర్లేదు. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది. మా నాన్న డాక్టర్ అవ్వాలన్నా నేను యాక్టర్ అవ్వాలనుకున్నా. దేవుడు మిమ్మల్ని ఆ ఫొటోస్ ఎప్పుడు తీసింది? నూతన నటీనటులు కావాలని పేపర్లో వేశారు. ఫ్రంట్ 6 or 10 పిక్చర్స్ అని చెప్తే ఇవన్నీ రకరకాల పిక్చర్స్ తీసి అవి పంపించాను. స్క్రీన్ టెస్ట్ రమ్మన్నారు. ఆ జంక్షన్ లో కరెక్ట్ గా ప్రభు నన్ను దర్శించారు. హీరో 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 హీరో. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది. వెళ్ళి పెద్దోడు సంక నాకు